ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక మామిడి చెట్టు ఉంది. మామిడికాయలు కాసే కాలం. మామిడికాయలు ఆ చెట్టు మీద ఉన్నాయి. ఒక ముగ్గురు మామిడి చెట్టు కింద కూర్చొని ముచ్చటిస్తున్నారంట. అందులో ఒకడు మూగవాడు, ఒకడు కుంటివాడు, మరొకడు చెవిటివాడు. చెవిటివాడు, మూగవాడు, కుంటివాడు వాళ్ళ ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ మామిడి చెట్లో నుంచి ఒక మంచి కాయ వాళ్ళ యువతవేట దూరంలో టపీమని కింద పడింది. వీళ్ళ ముగ్గురులో అంటే కుంటివాడు, చెవిటివాడు, తర్వాత మూగవాడు, వీళ్ళ ముగ్గురులో ముందు ఎవరు ఆ కాయ తీసుకుంటారు? ఓకే, ఆకాశం నుంచి మామిడికాయ అంత బంగారం రేకుల్లో నుంచి ఇక్కడ పడింది అనుకుందాం ఊరికినే. ఎవరు ముందు తీసుకుంటారు అంటే ఎవరు అంటే మళ్ళీ ఇక్కడ స్త్రీలా పురుషులా? ఎవరు తీసుకుంటారంటారు? స్త్రీలందరూ నవ్వుతున్నారు, మా మీద మీరు గెలుస్తారా అన్నట్టుగా. అది వాస్తవమే, కొన్ని విషయాలు ఒప్పుకోవాల్సింది కూడా. అది గెలవటం కొన్ని విషయాల్లో అసాధ్యమే. ఏది ఏమైనా బంగారపు మామిడి పండు ఎవరు తీసుకుంటారంటారు? స్త్రీలా పురుషులా? బట్టల్లోనూ, బంగారంలోనూ, తర్వాత డబ్బుల్లోనూ వారి మీద గెలవటం అసాధ్యం అంటనే ఉన్నారు చూడు. అనేది పురుషులు కాదు, స్త్రీలే అంటున్నారు. అంటే తెలుసు కదా మా గురించి మీకు అన్నట్టుగా. ఓకే, మంచిది. సాధారణంగా అక్కడ ఎవరు తీసుకుంటారు అన్నదానికి మనం చివరిలో చూద్దాం. ఒక మాటను మనం చదువుదాం. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం. ఈ మాటను మనం చదువుతున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. అదేనా? ఓకే, చదవండి. అని వారు అనుకుంటున్నారు. అతని చేతులతో అద్భుతములు చేయబడుచున్నవి అని అన్నాడు. అంటే ఇక్కడ మనం పోయిన వారంలో కూడా ఏమని చెప్పామంటే దేవుడు అద్భుతములు చేయువాడు. ఈ మాట చెప్పండి మీరు. దేవుడు అద్భుతములు చేయువాడు. నాతో మీరు చెప్పాలి, దేవుడు అద్భుతములు కాదు, నాకంటే ముందుకెళ్ళమాకండి. దేవుడు అద్భుతములు చేయువాడు. దేవుడు అద్భుతములు చేయగలడు. దేవుడు అద్భుతములు చేసినవాడు. ఆయన నీ జీవితంలో ఈ ఉపవాస ప్రార్థన కూడికములో మీ కుటుంబంలో దేవుడు కొన్ని అద్భుతములు చేయునుగాక. గట్టిగా చెప్దాం. ఒక సేవకుడికి ఒక ప్రేరేపణ కలిగి నువ్వు ఒక ఇంటికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. ఇది చాలా ఒక 50 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన. అతను ఆర్టీసీ బస్సులు ఆ కాలంలో చాలా అరుదుగా వస్తాయి. ఆ బస్సు ఎక్కి వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడికి చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు ₹3.75 ఛార్జీ. అవి ఎలాగో తీసుకొని వెళ్ళాడు. ఆ బస్ టైం తీసుకున్నాడు. ఆ ఇంటిని కనుక్కున్నాడు. వాళ్ళని బలపరిచి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి వచ్చేటప్పుడు ఒక ₹5 ఇస్తారేమో అనుకున్నాడు. వాస్తవానికి కారణం ఏంటంటే ₹3.75 ఛార్జీ కాబట్టి ఇస్తారేమో అనుకున్నారు. కానీ వారు ఇవ్వలేదు. వారికి ఉన్న ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేదా ఆ మనసు లేకపోవటం వల్ల కూడా కావచ్చు. కారణాలు ఏమైతే ఇవ్వలేదు. ఆయన బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి, ఊరు బయట తారు రోడ్డు దగ్గర బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి, అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు దగ్గర బస్ స్టాప్. ఆ బస్సు అక్కడ ఆగిద్ది. కొన్ని సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే ఒక ఆర్టీసీ బస్సు వచ్చింది అని అంటే వేరొక చాలా దూరం నుంచి ఆరణ కొడుతూ ఉంటుంది. అంటే సిగ్నల్ ఇస్తూ ఉంటుంది, దగ్గరకు వచ్చాను అని. ఇప్పుడు అదంత అవసరం లేకోకుండానే మనం సౌకర్యవంతమైన జీవితాల్లో ఉన్నాం. అట్లా ఆరణ కొడుతూ ఉన్నప్పుడు వస్తుంది బస్సు అని అనుకున్నాడు. కానీ ఆయనలో ఎక్కడా కూడా ఉత్సాహం లేదు. కారణం ఏంటంటే ₹3.75 ఆయన ఛార్జీ లేదు. ఇప్పుడు ఎట్లా ఎక్కాలి? ఒకవేళ ఎక్కి టికెట్ దగ్గరికి వస్తే టికెట్ తీసుకోలేకపోతే నన్ను దించుతారు కదా, అది దేవునికి అవమానం కదా అని చెప్పేసి ఆయన అక్కడే ఉండిపోయాడు. బస్సు వెళ్ళిపోయింది. ఆ బస్సు ఎక్కుతున్నప్పుడు కండక్టర్ని అడిగాడు, మరలా ఈ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది మరలా తిరిగి అని అడుగుతాడు.
అడిగినప్పుడు 3 గంటలు దాటిన తర్వాత, అంటే అప్పటి నుంచి 3 గంటలు దాటిన తర్వాత వచ్చిద్ది అని చెప్పాడు. ఈ 3 గంటల లోపల మనం ఈ మర్రి చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేద్దాం, దేవుడు కనీసం ఛార్జీ కన్నా డబ్బులు ఇస్తాడులే అని అనుకొని అక్కడుండ కొంచెం ఒకరిని వాటర్ తీసుకొని మంచినీళ్ళు తాగి ప్రార్థన చేస్తున్నాడు. ఆ గంట అయిపోయింది, గంటన్నర అయింది, 2 అయింది, 2:30 గంటలు అయింది, 3 గంటలు అవ్వస్తా ఉంది. ఇంకా అతనికి ₹3.75 ఛార్జీ దొరకలేదు. ప్రార్థన చేస్తున్నాడు. ఇక బస్సు కూతవేటు దూరంలో ఎక్కడో హారన్ వినబడుతుంది, బస్సు వస్తుంది, ఇక రెడీగా ఉండాలి అని ఒక సిగ్నల్ అన్నప్పుడు ఆయన లేచాడు, నిలబడ్డాడు. అప్పుడు వరకు వాతావరణం ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒకేసారి గాలి రేగి ఒక సుడిగాలిలాగా వచ్చిందంట. మీలో చాలామంది సుడిగాలి తెలుసు, ఆ సుడులు తిరుగుతూ ఉంటుంది. అట్లా తిరుగుకుంటా గాలి వస్తున్నప్పుడు అక్కడ ఉన్న చెత్త, ఎండిన ఆకులు ఇవన్నీ లెగుస్తున్నాయి. ఆ సుడి ఎవరు చుట్టుకుందంటే అక్కడున్న పాస్టర్ గారికి సుడి చుట్టుకుందండి. ఆయనలోనే తిరుగుతూ ఉన్నప్పుడు వేగంగా ఎండాకులు, కాగితాలు, చెత్త అది మొత్తం కూడా ఆయన ఒంటి నిండా, బట్టల నిండా, తల నిండా పడిపోయింది. అప్పుడు ఆయన ఏడ్చి, ప్రభువా ₹3.75 కదా మిమ్మల్ని అడిగింది, ఎక్కడా లేదు ఈ సుడిగాలి, కరెక్ట్ నా దగ్గరికే వచ్చి చెత్తా చెదారం అంతా నా మీద వేసావా, బస్సు వస్తూ ఉంది, ఏం చేయాలని ఏడ్చుకుంటూ దులుపుకుంటున్నాడంట. ఆ దులుపుకుంటున్న క్రమంలో దులపటం అయిపోయింది, బస్ హారన్ కొడతా ఉంది. ఇంకొక 2 నిమిషాల్లో బస్సు వస్తూ ఉంది. దులుపుకుంటున్నాడు. దులుపుకున్న ప్రయోజనం ఏముందిలే ప్రభువా, నా దగ్గర టికెట్కి డబ్బులు లేవు కదా, దీనికి కూడా నేను ఎక్కలేనులే అని అనుకుంటూ ఒక నిరాశలో దులుపుకుంటూ ఉన్నప్పుడు, షర్టు కాలర్ దగ్గర దులుపుతూ ఉన్నప్పుడు బస్సు హారన్ దగ్గరికి వచ్చింది. దులుపుతున్నప్పుడు ₹100 నోటు పడిందంట. ఆ చెత్తలో, ఎండిన కాగితాల్లో ₹100 నోటు వచ్చింది. ఆ ₹100 నోటును చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ, దేవా నాకు ₹100 ఇవ్వడానికి సుడిగాలిని రప్పించారు మీరు, నేను వెతికితే ఎక్కడ దొరికే డబ్బులు అని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ బస్సు కండక్టర్ ఆపిన తర్వాత బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. దేవుడు నీ జీవితంలో ఏదన్నా ఒక మెరకల్ చేయాలన్నప్పుడు కొన్ని ఆటంకాలు, కొన్ని అవరోధాలు జరగొచ్చేమో, కానీ చేస్తానన్న దేవుడు చేయకుండా మానడు, ఇస్తానన్న దేవుడు ఇవ్వకుండా వెనక్కి వెళ్ళడు. మాట ఇచ్చిన దేవుడు చెప్పండి నెరవేర్చువాడు ఆయన. కాబట్టి నువ్వు నమ్మిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు శిక్షను అనుభవించి, శ్రమ పడి, సమాధిని గెలిచి సజీవుడిగా తిరిగి లేచిన దేవుడు నీ దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఒక విషయాన్ని చూద్దాం రండి. పేతురు రాసిన పత్రిక కాదు, మత్తయి సువార్త 11, మత్తయి సువార్త చదువుదాం, 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుతున్నాం. ఆ మాట 5వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త చదవండి. పేజీ నెంబర్ చెప్పమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ అధ్యాయం. కీర్తి ఫ్యాన్ తీసి 14వ వచనం. తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న తన అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను అని ఉంది. ఇక్కడ పేతురు గురించి మనందరికీ బాగా తెలుసు. ఆయన వృత్తి చేపలు పట్టేవాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి వెంబడిస్తున్న దినాలలో వాళ్ళ అత్తగారిని వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని ఆమెకు అనారోగ్యం వచ్చింది, జ్వరంతో బాధపడుతుందంట. సాధారణంగా వాళ్ళ ఇంట్లోకి తెచ్చుకొని జ్వరంతో బాధపడుతున్న అత్తకి ఎలాగైనా బాగు చేయాలని యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్తున్నప్పుడు ఆవిడ ఎంత జ్వరం వచ్చిందంటే మంచం మీద పడిపోయి ఉంది, పడుకొని కాదు. ఆమె లేవలేని స్థితి, తాగలేని స్థితి, తినలేని స్థితి, నడవలేని స్థితి.
అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పేతురు యేసుక్రీస్తు ప్రభువును తీసుకొని ఇంట్లోకి వచ్చినప్పుడు యేసయ్య ఎప్పుడైతే ఇంట్లోకి రాగానే అనారోగ్యంగా పడి ఉన్న అత్త కనపడింది. వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంటే పేతురు ఇంటిలోకి జ్వరంతో పడి ఉన్న ఆమె అత్తని చూసి ఆమె చెయ్యిని ముట్టగానే జ్వరము ఆమెను విడిచెను. జ్వరంతో బాధపడుతూ ఉన్న ఆమెను బాధ తగ్గాలి అని అంటే జ్వరము ఆమెను విడిచిపోవాలంటే చాలా వాళ్ళు ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆమె చేతిని పట్టుకున్నాడో జ్వరము ఆమెను విడిచి వెళ్ళిపోయిందంట. వెంటనే అంటే పట్టుకున్నాడు, వెంటనే జ్వరము ఆమెలో నుంచి బయటికి పోయింది. అంటే యేసయ్య ఎప్పుడైతే ఇంటిలోకి వచ్చాడో ఇంటిలో ఉన్న జ్వరము బయటికి పోయింది. సోదరి స్నేహితుడా, యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ ఇంటిలోకి ఎప్పుడైతే వచ్చాడో నీ ఇంటిలో ఉన్న అనేకమైనవి నిన్ను ఇబ్బంది పెట్టేవన్నీ కూడా, అది అనారోగ్యం కావచ్చు, అప్పు సమస్య కావచ్చు, దానికి ఏ పేరైనా పెట్టవచ్చు, అవి బయటికి పోవునుగాక. దేవుడు నీ ఇంటిలో అద్భుతము చేయునుగాక. మొట్టమొదటిగా యేసయ్య ఏం అద్భుతం చేశాడంటే ఇంటిలో అద్భుతం చేశాడంట. ఎవరింటిలో అద్భుతం చేశాడు? ఆయన పేతురు ఇంటిలో అద్భుతం చేశాడు. పేతురు ఇంటిలో అద్భుతం చేసిన దేవుడు నీ ఇంటిలో కూడా దేవుడు అద్భుతం చేయునుగాక. గట్టిగా చెబుదాం, ఇంకా గట్టిగా చెబుదాం. రెండో విషయాన్ని చూద్దాం రండి. ఆ మాటను కూడా మనం చూద్దాం. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 వచనం ఉంది. 2వ వచనం 8వ అధ్యాయం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవని అనెను. అందుకాయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వెంటనే ఆ క్షణములోనే ఆయన యొక్క శరీరములో ఒక అద్భుతం జరిగింది. ఏమంటే ఆయన శరీరాన్ని ఏలుబడి చేస్తున్న కుష్ఠవ్యాధి ఉంది. ఆ కుష్ఠవ్యాధి పెరిగి శరీరం నిండా అయింది. దాని గాయాలు శరీరము లోతుల్లోకి వెళ్తున్నాయి. అతను భరించలేనప్పుడు, ఊరి నుంచి వెలివేయబడినప్పుడు, పట్టణపు వెలుపల ఆయన బ్రతుకుతున్నప్పుడు, అటువంటి సందర్భంలో యేసయ్య ఆయన దగ్గరకు వచ్చాడు. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యి అని అన్నప్పుడు యేసయ్య ఏమన్నాడంటే అతన్ని పట్టుకొని నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగానే వెంటనే ఆ క్షణమే అతను స్వస్థత పొందెను అని వ్రాయబడి ఉంది. ఇక్కడ ఆ స్వస్థత పొందుకున్న తర్వాత వాడు కుష్ఠవ్యాధి అంతా శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆడి జీవితంలో దేవుడు చేసిన ఒక అద్భుతం ఏంటి అని అంటే కుష్ఠవ్యాధిలో నుంచి విడుదల కలగజేశాడు. అంటే ఇక్కడ ఫస్ట్ మనం మొట్టమొదటి చూస్తేనేమో ఇంటిలో దేవుడు అద్భుతం చేశాడు. కుష్ఠవ్యాధి యొక్క శరీరంలో అంటే ఇలా మనకు అర్థం అవ్వాలి అని అంటే ఆయన ఒంటిలో అద్భుతం చేశాడు. ఆయన ఒంటి నిండా కుష్ఠవ్యాధి ఉంది. ఆయన ఒంటి నిండా చీమి కురుపులు కారుతూనే ఉన్నాయి. దేవుడు తక్షణమే దాంట్లో నుంచి విడుదల కలగజేశాడు. సోదరి స్నేహితుడు, మనకి దైనందిన జీవితంలో బ్రతుకు కాలంలో అనేకమైన వ్యాధులు, అనారోగ్యాలు వస్తాయి. ఊహించనివి కూడా రాకపోవచ్చు కూడా. ఇదేంటి నాకు ఇలా వచ్చింది అనుకోవటానికి వీలు రాకపోవచ్చు. అటువంటి అనారోగ్య పరిస్థితుల్లో వచ్చినప్పుడు నీ దేవుడైన యెహోవా, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు నిన్ను స్వస్థపరచునుగాక. నీ శరీరంలో ఉన్న ప్రతి వ్యాధిలో నుంచి యేసయ్య విడుదల కలగజేయునుగాక. రెండవ వ్యక్తి ఒంటిలో అద్భుతం చేశాడు. మొదటిగా ఇంటిలో అద్భుతం చేశాడు, మూడవదిగా ఒంటిలో అద్భుతం చేశాడు. లాస్ట్ వన్ చదువుదాం రండి. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయములో ఈ మాట వ్రాయబడి ఉంది. చదువుతున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 52వ వచనం. 52వ వచనం ఒకరం చదువుదాం. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను అని ఉంది. ఇది మనకి బాగా తెలిసిన ఒక స్టోరీ. ఒక పుట్టుకతోనే గుడ్డివాడు ఉన్నాడు.
అతనికి 2 కళ్ళు కనబడవు, అసలు కళ్ళు తెరిచే ఉంటాయి, కనబడవు. అతను ఏం చేయాలి? తన పొట్టను పోషించుకోవాలి కాబట్టి అడుక్కోవటం మొదలుపెట్టాడు. ఒక త్రోవ పక్కన పట్టా వేసుకొని వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని అడుక్కుంటున్నప్పుడు అతనికి తెలిసిన విషయం ఏంటంటే, నా కళ్ళు ఇక బాగుపడవు, నేను చూడలేను అని. అటువంటి సందర్భంలో ఆయన ఎప్పుడోకప్పుడు అనేకుల ద్వారా కొంతమంది విన్నాడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు, కుంటి వారిని నడిపిస్తున్నాడు, గుడ్డి వారికి చూపునిస్తున్నాడు, మూగవారిని మాటనిస్తున్నాడు, చనిపోయిన వారిని లేవనెత్తుతున్నాడు, అనేక వ్యాధిగ్రస్తులు వారిని తక్షణమే విడుదల చేస్తున్నాడు, దెయ్యాలు పట్టిన వారిని వెళ్ళగొడుతున్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఈ పట్టణంలో, యెరూషలేము పట్టణ పరిసర ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ సంచరిస్తున్నాడు అనే విషయాన్ని చెప్పారు. ఆయన అనుకున్నాడు, బహుశా ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో ఈ యేసుక్రీస్తు ప్రభువుని నేను కలుసుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇస్తే బాగుండు అని అనుకున్నాడు. దాని కొరకే బహుశా ఎదురు చూస్తున్నాడేమో అన్నట్టుగా ఆ దారిన యేసయ్య వెళ్తూ ఉంటే, అక్కడ చాలామంది జనము వెళ్తూ ఉంటే ఆ జనపు యొక్క సవ్వడి, ఆ శబ్దము విని, ఏంటి ఇంతమంది జనం వెళ్తున్నారు అని అంటాడు గుడ్డివాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నాడయ్యా ఇటు అనగానే, ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో క్షణము కూడా ఆలస్యం చేయకుండా యేసు నన్ను కరుణించమని కేకలు వేయటం మొదలు పెడతాడు. కరుణించమని కేకలు వేసినప్పుడు చాలామంది అభ్యంతరాలు, ఆటంకాలు హెచ్చరించినా కానీ ఇంకా వేగంగా, బిగ్గరగా, యేసయ్యా నన్ను స్వస్థపరచు, నన్ను కరుణించమని కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఆ కేకంట వేసిన ఆ కేక ఆ జనాన్ని దాటుకొని, జనం కంటే ముందు వెళ్తున్న శిష్యులను దాటుకొని, శిష్యుల కంటే ముందు వెళ్తున్న యేసయ్య యొద్దకు చేరిందంట. వెంటనే యేసుక్రీస్తు ప్రభు నిలిచిపోయాడు, వెళ్ళేవాడు ఆగిపోయాడు. ప్రియమైన సోదరి, సియోను ప్రార్థనా మందిరములో మనం వేయబోతున్న ప్రార్థన కేక, యేసయ్య సింహాసనము యొద్దకు వెళ్ళునుగాక, ఆయన యొద్ద నుంచి జవాబును దేవుడు దయచేయునుగాక. గట్టిగా చెప్దాం. ఆయన కేకలు వేస్తున్నాడంట. కేకలు వేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఆగి, ఎవరు పిలుస్తున్నారు అని శిష్యులను పంపిస్తాడు. శిష్యులు ఆయన తీసుకొని వస్తాడు. అయ్యా భయపడ మాకు, యేసు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పగానే ఆడెదురుగుండా పట్టాన్ని తీసి పక్కన పెట్టి నడుచుకుంటూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత యేసయ్య, నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు అని అంటే, అయ్యా నాకు చూపు వస్తే చాలు అని అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని చెప్పాడు. చెప్పగానే వాడు ఎప్పుడు మూయబడిన కళ్ళు తెరవబడి, కనపడని చూపు కనబడి, వెంటనే సంతోషముతో యేసయ్యను వెంబడిస్తూ ఆ త్రోవన వెళ్ళిపోయాడంట. దేవుడు ఆ క్షణములోనే అద్భుతం చేశాడు. మూడవదిగా, మొట్టమొదటిగా ఇంటిలో అద్భుతం చేస్తే, రెండవదిగా ఒంటిలో అద్భుతం చేస్తే, మూడవదిగా కంటిలో అద్భుతం చేశాడు ఆయన. వాడు చూపు నొందిన వాడై అతను త్రోవ వెంట వెళ్ళిపోయాను. సోదరి స్నేహితుడు, ఈ దినమందు ఆయన సముఖములో, ఆయన సమక్షంలో కూడుకున్న మనము, దేవుని సేవకులు చెప్పినట్లుగా మనము భాగ్యవంతులమే. భాగ్యవంతులుగా బీదవారం కావచ్చేమో, బలహీనులు కావచ్చేమో, కానీ దేవుని యొక్క కృపా మహిమైశ్వర్యమును బట్టి, ఆయన చిందించిన రక్తము ద్వారా పెట్టిన ప్రాణార్పణమును బట్టి మనము భాగ్యవంతులుగా చేశాడు. అటువంటి భాగ్యవంతులుగా ఉన్న మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన శరీరంలో, మన పిల్లల విషయంలో, మన ఆర్థిక సంబంధమైన విషయాల్లో యేసయ్య అద్భుతాలు చేయునుగాక. ఆయన అద్భుతాలు చేసే దేవుడని మార్కు సువార్తలో వారందరూ చెప్పుకుంటారు. ఇతని చేతులు ఇంత గొప్ప కార్యాలు ఎలా చేస్తున్నాయి, ఇతని మాట చెబితే ఎలాగూ వదిలిపోతున్నాయి అని ఆశ్చర్యపడుతూ చెప్పుకుంటున్నారంట. ఆ దేవుణ్ణి మనం నమ్మింది, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి వెంబడించి మనం అడిగినప్పుడు ఆ దేవుడే నీ జీవితంలో ఆగిపోయిన ప్రతిదీ, అణిచివేయబడిన ప్రతిదీ దేవుడు మరలా తెరిచి నిన్ను నూరంతలుగా దీవించడానికి ఆయన ఇష్టపడుతుంది. ఈరోజు నువ్వు ఒకవేళ శరీరంలో అనారోగ్యంతో ఉన్నావా, ఆర్థిక సంబంధమైన అప్పుల విషయంలో ఉన్నావా, కుటుంబ సమస్యలతో పిల్లల విషయంలో కలత చెందుతున్నావా, భవిష్యత్తు ఏంటో నీకు అర్థం కావటం లేదా, ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నీవు ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక ఒక నిరాశలో నువ్వు ఉంటే, యేసయ్య నీ జీవితంలో అద్భుతాలు చేయునుగాక.